హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన రెసిపీ వచ్చేసి క్యాలీఫ్లవర్ మసాలా ఫ్రై. క్యాలీఫ్లవర్ని రకరకాలుగా చేసుకుంటూ ఉంటారు కదా, ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. మీ ఇంట్లో వాళ్ళందరికీ నచ్చుతుంది. రోటీ రైస్లో కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. కమ్మగా కడుపు నిండా తింటారు. సింపుల్గా చూపిస్తాను, చూసి ఒకసారి ట్రై చేయండి. ఈ క్యాలీఫ్లవర్ కర్రీ కోసం నేను ఇక్కడ ఒక క్యాలీఫ్లవర్ మొత్తాన్ని తీసుకున్నాను. కాస్త పెద్దగా ఉన్న క్యాలీఫ్లవర్నే తీసుకున్నాను. నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా కట్ చేసుకోండి. నేను ఈ కర్రీ కోసం సుమారుగా ఒక 1/2 కేజీ క్యాలీఫ్లవర్ని అయితే తీసుకున్నాను. ఇలా క్యాలీఫ్లవర్ మొత్తాన్ని ఇలా పెద్ద పెద్దవిగా కట్ చేసుకున్న తర్వాత వీటిని నేను చూపిస్తున్నట్టుగా ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి. మరీ చిన్నవిగా కాకుండా మరీ పెద్దవిగా కాకుండా మీడియం సైజ్ వచ్చేటట్టు కట్ చేసుకోండి. మరీ చిన్నవిగా కట్ చేసుకుంటే అవి కూరలో వేయంగానే నుజ్జు నుజ్జు అయిపోతాయి. అలా కాకుండా ఉండాలంటే కొంచెం మీడియం సైజులో వీటిని కట్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్లుగా కట్ చేసుకోండి. ఇప్పుడు మసాలా కోసం కొంచెం కొబ్బరి, కొంచెం ధనియాలు, 2 ఇంచెస్ దాల్చిన చెక్క, ఒక 4 లవంగాలు తీసుకొని ఇలా మిక్సీ జార్లో వేసుకొని ఫైన్గా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కూర కోసం ఒక 2 ఉల్లిపాయలు అలాగే 2 టమాటాలు కట్ చేసుకొని ఇలా పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ ముక్కలన్నిటినీ ఒకసారి వేడి నీళ్ళల్లో ఒక 2 మినిట్స్ వేసి అలా ఉంచండి. ఇలా ఉంచడం వల్ల ఏమవుతుందంటే క్యాలీఫ్లవర్లో చిన్న చిన్న పురుగులు ఉంటాయి, అవన్నీ పోతాయి. అందుకని ఒక 2 నిమిషాలు వేడి నీళ్ళల్లో వేసి దాన్ని స్ట్రెయిన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఇలా గోల్డెన్ కలర్లోకి మారిన తర్వాత ఇందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి, పచ్చివాసన లేకుండా. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఇందాక చేసి పెట్టుకున్న కొబ్బరి పేస్ట్ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ మసాలా బాగా డ్రై అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. దీన్ని అడుగు పట్టకుండా కలుపుకుంటూ దీన్ని బాగా ఫ్రై చేసుకున్న తరువాత ఇందులో ఇందాక కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కల్ని కూడా వేసుకొని బాగా కలుపుకొని ఉడికించుకోవాలి. ఇలా టమాటాలు బాగా ఉడికిన తరువాత ఇందులో కొంచెం కారము, కొంచెం పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. మేము కొంచెం మీడియంగా తింటాం కాబట్టి నేను ఇక్కడ 1 స్పూనే యాడ్ చేసుకున్నాను. మీరు మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి. మసాలాలు మాడిపోకుండా అడుగంటకుండా కలుపుతూనే ఉండాలి. ఇప్పుడు ఇందులో మనం ఇందాక వేడి నీళ్ళల్లో నుంచి తీసి పెట్టిన క్యాలీఫ్లవర్ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని క్యాలీఫ్లవర్ని ఒక 2-3 మినిట్స్ ఆయిల్లో ఇలా ఫ్రై చేసుకోండి. క్యాలీఫ్లవర్ ముక్కలు కొద్దిగా ఆయిల్లో వేగితే టేస్ట్ బాగుంటుంది. అలాగే ఎక్కువగా కలపకుండా ఇలా నెమ్మదిగా కలుపుకుంటూ వేయించుకోండి. ఎక్కువగా కలిపేశారంటే ముక్కలన్నీ చిదిరిపోయి చిన్న చిన్నవిగా అయిపోతాయి. ఇప్పుడు ఈ విధంగా క్యాలీఫ్లవర్ ముక్కలన్నీ ఈ మసాలాలో ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక 1/2 గ్లాస్ వాటర్ పోసుకొని ఇంకోసారి కలుపుకొని పైనుంచి మూత పెట్టి ఇంకో 5 మినిట్స్ ఉడికించుకోవాలి. అప్పుడప్పుడు మూత తీసి ఇలా చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇందులో మనకి టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. నాకు ఆ వీడియో క్లిప్ మిస్ అయింది సాల్ట్ వేయడం. మీరు మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా వేసుకొని ఇలా కలుపుకొని మూత పెట్టి స్టవ్ ఆపేసుకోవాలి. ఇప్పుడు వేరే ప్యాన్ తీసుకొని దాంట్లో ఇంకొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక 2 ఎండుమిర్చి అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని మనం ఇందాక చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ కర్రీని ఈ ప్యాన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఈ మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకొని ఇందులో కొంచెం చికెన్ మసాలా అలాగే గరం మసాలా కూడా వేసుకొని బాగా కలుపుకొని ఈ గ్రేవీ అంతా ఇంకిపోయి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత ఫైనల్గా కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకొని స్టవ్ ఆపేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే క్యాలీఫ్లవర్ గ్రేవీ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. వేడి వేడి అన్నంలోకి అలాగే చపాతీ రోటీలోకి ఎంతో టేస్టీగా ఉంటుంది. సింపుల్గా చేసుకోవచ్చు, టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. నచ్చిందా మరి ఈ కర్రీ? నచ్చిందనే అనుకుంటున్నాను. తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అలాగే ట్రై చేశాక మీకు టేస్ట్ ఎలా కుదిరిందో మీ ఇంట్లో వాళ్ళు ఇచ్చిన ఫీడ్బ్యాక్ని కింద కామెంట్లో షేర్ చేయడం మర్చిపోవద్దు. నేనైతే ఈ కర్రీ చేసిన వెంటనే వేడి వేడి అన్నంలోకి ఈ క్యాలీఫ్లవర్ ఫ్రై అలాగే గోంగూర పచ్చడి వేసుకొని నా లంచ్ అయితే ఫినిష్ అయిపోతుంది. టేస్ట్ అయితే సూపర్గా వచ్చింది.
ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ మరొక వీడియోతో మీ ముందుంటాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.